పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం నుంచి డిజైన్ను జలవనరుల శాఖ తిరస్కరించింది. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ రూపొందించిన ఈ డిజైన్లో లోపాలను ఎత్తిచూపి వాటిని సరిదిద్దుతూ సరికొత్త డిజైన్ రూపొందించాలని ఆదేశించింది. ఈ నెల 1న పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు, గేట్ల తయారీ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇదే సందర్భంలో కాపర్ డ్యాం డిజైన్ను ప్రధాన కాంట్రాక్టు సంస్థ సీఎంకు అందించింది. ఈ డిజైన్ను పరిశీలించిన జలవనరుల శాఖ ఉన్నతాధికారులు భారీ లోపాలున్నట్లు గుర్తించారు. గతంలో 31 మీటర్ల ఎత్తు వరకు కాపర్ డ్యాం నిర్మాణానికి ఆమోదించిన కేంద్ర జల సంఘం ఇటీవల 41 మీటర్ల ఎత్తు వరకు నిర్మించుకోవడానికి అనుమతినిచ్చింది. కాపర్ డ్యాం నిర్మాణంలో ఊటను నియంత్రించేందుకు షీట్ ఫైల్స్ ను వినియోగిస్తామని డిజైన్లో కాంట్రాక్టు సంస్థ పేర్కొంది. కానీ 41 మీటర్ల ఎత్తుతో నిర్మించే కాపర్ డ్యాంకు షీట్ ఫైల్స్ తో ఊటను నియంత్రించడం అసాధ్యమని జలవనరుల శాఖ అధికారులు తేల్చారు. కొత్త డిజైన్ రూపొందించాలని ఆదేశించారు.